నీతి ప్రవర్తన మీద ఎవరైనా నిందలు వేశారనుకోండి, మనిషి డిప్రెషన్లోకి వెళ్తాడు. నువ్వు తప్పు చేయలేదు కానీ తప్పు చేస్తావని లోకం అంతా అంటున్నారు. నువ్వు ఏ పాపం చేయలేదు కానీ లోకం అంతా కూడా నిన్ను ఒక దోషిగా చిత్రీకరించారు. అలాంటి టైంలో ఒక మనిషి ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాడు? నిరాశలోకి వెళ్తాడు. దేవుని లేఖనాల్లో చాలా విషయాలు ఉన్నాయి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. తప్పిదము చేసి దెబ్బలు తిన్నప్పుడు మీకు సహించిన యెడల ఏం ఘనం? తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష వస్తుంది, కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. దేవుడు ఎప్పుడు నిన్ను కనికరిస్తాడు తెలుసా? ఒకవేళ నువ్వు ఏ తప్పు చేయకపోయినా ప్రజలు నిందిస్తున్నారా, దేవుని కృప నీ మీద అధికముగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని లేఖ మనం చూస్తున్నప్పుడు అబ్షాలోము అనేటువంటి వ్యక్తి, దావీదు కుమారుడైన అబ్షాలోము, షిమి అనేటువంటి వ్యక్తి దావీదును భయంకరంగా తిడుతున్నాడు. భయంకరంగా దావీదును తిడుతున్నటువంటి టైంలో, నిజంగా ఆ టైంలో దావీదు అంటాడు, నా కొడుకే నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, నా కొడుకే నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, బయటోడు అంటంలో ఏముందలే అని చెప్పి దావీదు తన జీవితంలో నిరాశలోకి వెళ్ళిపోయాడు. నా ప్రియదర్శనాగమా, సో దావీదును కూడా నిరాశ నుంచి విడుదల ఇచ్చింది మన ప్రభువైనటువంటి దేవుడు. నీతి ప్రవర్తన మీద ఎవరు నిందలు వేస్తారా? భయపడొద్దు. ఒకవేళ నువ్వు మంచిగా జీవిస్తున్నా సరే నీ మీద నిందలు వేసి అనేక మంది నీ గురించి చెడు మాటలు చెప్పుకుంటున్నారా, బాధపడద్దు, దేవునికి సమర్పించు. దేవుడు నీ యొక్క డిప్రెషన్ నుంచి నీకు విడుదల ఇస్తాడు. ఇంకో మాట చెప్తున్నాను, డిప్రెషన్ ఎందుకు కలుగుతుందో చెప్తాను. పాపాన్ని బట్టి డిప్రెషన్. కొందరు తప్పు చేసినటువంటి వ్యక్తులు డిప్రెషన్లోకి వెళ్తారు. యూదా ఇస్కరేతు ఏమన్నా ఆత్మహత్య చేసుకోవడం కారణం ఏంటి? అతడు తప్పు చేశాడు, పాపం చేశాడు. పవిత్రుడును నిర్దోషి అయిన యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్ని వెండి నాణాలకు అమ్మాడు? 30 వెండి నాణాలకు అమ్మాడు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క వయసు 33 సంవత్సరాలు అయితే యూదా ఇస్కరేతు అన్నాడు, ఆయన వయసుకి 1 వెండి నాణం ఇవ్వమని చెప్పాడు. 33 ఇవ్వండి అంటే, లేదయ్యా మేము బానిసలకు ఇచ్చేటువంటిది ఎంత? 30 వెండి నాణాలే, యేసుక్రీస్తు ప్రభు బానిసల కంటే ఎక్కువ చెయ్యం అని చెప్పి 30 వెండి నాణాలు ఇచ్చారు. కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. పాపం చేయడం ద్వారా ఆ వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తన జీవితంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మన పాపం మనకు అవమానం తీసుకురావడం మాత్రమే కాదు, పాపం చేయడం ద్వారా వచ్చేట గిలి, పాపం చేయడం ద్వారా వచ్చే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మన నిద్ర పట్టనివ్వదు. మన పాపమే మన ముందుకు వచ్చి నాట్యం చేస్తూ ఉంటుంది. మనం చేసిన తప్పే మన ముందుకు వచ్చి నాట్యం చేస్తుంది. చాలామంది యవనస్తులు ఈ రోజున యవ్వన కాలంలోనే పాపం చేయడం ద్వారా జీవితాంతం వేరే పెళ్ళి వారు చేసుకున్న, వారు అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటిదే జీవితాంతం వెంటాడుతుంది. జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో అది నేను డిప్రెషన్ కూడా నడిపించవచ్చు. ఎక్కడ నా పాపం బయటపడుతుందంటే భయం, ఎక్కడ నా పాపం బయటపడుతుందనేటువంటి ఆ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలామంది యవనస్తులను వేధిస్తూ ఉంది ఈ రోజున. అందుని బట్టి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించండి. మీ యొక్క యవ్వన కాలాన్ని భద్రం చేసుకోండి. జారత్వం చేయకుండా జారత్వానికి దూరంగా పోండి. ఒకవేళ మీరు యవ్వన కాలంలో చేసిన తప్పిదం మీ యొక్క జీవిత కడ వరకు, మీ జీవిత అంతం వరకు దాది వెంటాడుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పాపం మనిషికి డిప్రెషన్ తీసుకొస్తుంది. ఆ తర్వాత నేను చెప్పనా, మీకు అందరికీ బాగా కనెక్ట్ అవుతారు ఈ విషయం. అదేంటంటే ఆర్థిక ఇబ్బందులు మీకు నిరాశలోకి తీసుకెళ్ళిపోతాయి. అప్పుల సమస్యలు, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆ యొక్క ఎక్స్పెండిచర్ మీట్ అవ్వనప్పుడు, ఖర్చులు నువ్వు మీట్ అవ్వలేనప్పుడు నీ జీవితంలో నిరాశలోకి వెళ్ళిపోతావు. నీ జీవితంలో ఎంతో బాధలోకి వెళ్ళిపోతావు. స్తోమతకు మించిన అప్పులు చేస్తున్నావు నువ్వు. ఎందుకు నీ జీవితంలో ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, నీకు ధనం మీద ఆశ పెరుగుతూ ఉంది. దురాశ. ఒక్క నైట్లో నేనేమైపోవాలి? ధనవంతుడిని అయిపోవాలి. ఒక్క నెలలో ధనవంతుడిని అయిపోవాలని చెప్పి దేవుడు చక్కగా నువ్వు కష్టించగా వచ్చేటువంటి ధనాన్ని ఎవరు అంటారు? ఇంత ధనం ఉంది కదా, వడ్డీలకు తెప్పచ్చుగా అంటారు. ఏమో నాకు నెలకు సుమారుగా ఈ యొక్క 10 లక్షల రూపాయలు ఇస్తే 30,000 రూపాయలు 40,000 రూపాయలు వడ్డీలు వస్తున్నాయని చెప్పి ఆ 10,000 తీసి ఎవరికో ఇస్తావు. ఆయన కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేస్తాడు? 10,000 నీకు ఇవ్వకుండా బోర్డు తీపేసి ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఐపీ అంటాడు. నువ్వు సంపాదించిన డబ్బు అంతా కొన్ని సందర్భాల్లో నీవు అక్రమమైన మార్గాలకు వెళ్ళటం ద్వారా నీ జీవితం నిరాశ కలుగుతూ ఉంది. ఈరోజు మన జీవితాల్లో స్తోమతకు మించిన అప్పులు చేస్తుంటారు. నేను ఒక మాట చెప్పినామండి, కొన్ని సందర్భాల్లో చాలామంది వారి యొక్క స్టేటస్ను చూపించుకోవడం కొరకు అప్పులు చేస్తుంటారు. ఎప్పుడైనా అప్పు చేస్తామంటే అప్పు ద్వారా నీకు ఒక లాభం రావాలి, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, ఒక వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, చెయ్యి. అంతేగాని పెళ్ళిళ్ళ కొరకు, పేరెంటాల కొరకు, జలసాల కొరకు, హోటల్లో ఏమంటే తినటం కొరకు జలసాలు చేయడానికి అప్పులు చేయొద్దండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏమైనా ఇల్లు కడుతున్నావా? ఏం చేయి? అప్పు చేయి. అంతేగాని వివాహం చేస్తున్నావా? తగుమాత్రపు ఖర్చులు చేయి. అంతేగాని
సో చాలామంది మా కూతురు పెళ్ళి అంగరంగ వైభవంగా జరగాలి, విజయవాడలో మా కూతురు పెళ్లి జరిగినట్లు ఎవరిది జరగడానికి వీల్లేదు, క్రైస్ట్ టెంపుల్లో పలానా కుటుంబం వారి యొక్క పెళ్లి ఘనంగా జరిగింది, అంతకంటే 2 ఆకులు ఎక్కువగానే మా యొక్క కూతురు పెళ్లి జరగాలని అనవసరంగా మనం ఖర్చులకు వెళ్ళిపోయామా? కొన్ని సందర్భాల్లో అవి డిప్రెషన్ నడిపిస్తాయి. నిజం ఆర్థికపరమైన ఇబ్బందులు మనల్ని డిప్రెషన్లో నడిపిస్తూ ఉంటాయి. ఆలోచన చేయండి. అందుని బట్టి మనీ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. మనీని ఎలా ఖర్చు పెట్టాలో, దాన్ని ఏ విధంగా వినియోగించాలో జ్ఞానాన్ని అడగాలి. కొన్ని సందర్భాల్లో ఆ జ్ఞానం లేక చాలామంది ఆర్థిక ఇబ్బందులకి లోనవుతుంటారు, భయంకరమైన సమస్యలకు వెళ్ళిపోతారు. దేవుడు నీకు సమయోచితమైన సహాయాన్ని దేవుడు నీకు దయచేయునుగాక. ఒకవేళ నేను చెప్పిన విధానంలో నువ్వు ఒక డిప్రెషన్లో ఉన్నట్లయితే దేవుడే నీకు పరిష్కారం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకో మాట చెప్పనా, మనం ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్తామంటే మన ప్రియులను మనం పోగొట్టుకున్నప్పుడు, మన ఆత్మీయులు మనం పోగొట్టుకున్నప్పుడు, మన యొక్క తోబుట్టువులు మనం పోగొట్టుకున్నప్పుడు, మన తల్లిని మనం పోగొట్టుకున్నప్పుడు, మన తండ్రిని మనం పోగొట్టుకున్నప్పుడు, అప్పుడు వరకు మనతో ఉన్నటువంటి వారు మరణించినప్పుడు మనం డిప్రెషన్లోకి వెళ్తాం. ఇక్కడ ఏలియా కూడా బదరి అనేటువంటి వృక్షం కింద ఉన్నాడు, నిరాశ అనేటువంటి వృక్షం కింద నీడలో ఉన్నాడు. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఈరోజు ఒకవేళ నిరాశలో ఉన్నట్లయితే నువ్వు దేవుని వెతకాలి. ఒకవేళ నిరాశలో ఉన్నట్లయితే కృంగిపోవద్దు, దేవుని వెతుకు, దేవుని సన్నిధిలో ప్రార్థించు, నీ సమస్యను దేవుని చేతిలో పెట్టు. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, ఒకవేళ ఎవరైనా సరే నిరాశలో ఉన్నట్లయితే వారు మౌనంగా ఉండకూడదట. లెట్స్ టాక్ అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చారు. మనం మాట్లాడదాం అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చాడు. నీ యొక్క నిరాశ, నీ యొక్క డిప్రెషన్ని ఎవరితో షేర్ చేయి, నీ సేవకుడితో షేర్ చేయి, లేకపోతే ఒక మంచి ఆత్మీయుడితో షేర్ చేయి, లేకపోతే ప్రార్థనా పరులతో నీవు ఆ విషయాన్ని పంచుకో. అంతేగా నీలో నీవు ఉంచుకుని మదన పడొద్దు. అందుని బట్టి శాస్త్రవేత్తలు, విశ్లేషకులు ఒక నినాదం తీసుకొచ్చారు. ఎవరైనా డిప్రెషన్ ఉన్నారా, లెట్స్ టాక్ అన్నారు. ఏంటి, మాట్లాడదాం రండి. కొన్ని సందర్భాల్లో మన సమస్యని ఇతరులతో షేర్ చేసినప్పుడు పరిష్కారం ఉంటుంది, అంతేగాని కొంతమంది ఎవరికి చెప్పరండి, హృదయంలోనే దాచుకుంటారు. అది ప్రమాదకరం. దేవునికి చెప్పాలి. నేను మాట చెప్తున్నాను, మనుషులకు చెప్పుడు కంటే దేవునికి చెప్పుట మేలు, రాజులను ఆశ్రయించడం కంటే దేవుని ఆశ్రయించడం మేలు అనే దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. బదరి వృక్ష నీడ, ఒకవేళ ఆ నీడలో ఉంటే కనుక దేవుడే నీకు పరిష్కారము, దేవుడే నీకు విడుదలనిచ్చేటువంటి దేవుడు, దేవుడే నీకు ధైర్యాన్ని ఇచ్చి సమస్యల వల్ల ఉన్నటువంటి నిన్ను బయటికి తీసుకురాగలిగినటువంటి సమర్థుడు నజరేయుడైన యేసు. ఆమేన్, ఆమేన్. ఇది బదరి వృక్షపు నీడ. ఇప్పుడు ఇంకొక నీడ గురించి నేను మాట్లాడతాను. అదేంటి తెలుసా, జల్దరు వృక్షపు నీడ. ఈ మాటనండి, జల్దరు వృక్షపు నీడ. పరమగీతులు 2:3, అడవి వృక్షములో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురమైంది. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు, అడవి వృక్షంలో జల్దరు వృక్షం ఎట్లున్నదో నా పురుషుడు అట్లున్నాడు అని షూలమితి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ చూడండి, షూలమితి సంఘానికి సాదృశ్యం అయితే సోల్మన్ మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యమున్నారు. ప్రభు ఎలాంటి వాడట, అడవి వృక్షముల్లో జల్దరు వృక్షం లాంటి వాడు మన దేవుడు. హల్లెలూయా. అడవిలో చాలా చాలా చెట్లు ఉంటాయి కదండి, అడవిలో చాలా చాలా పిచ్చి చెట్లు ఉంటాయి, అడవిలో చాలా ముళ్ళ చెట్లు ఉంటాయి. కానీ ఆ ముళ్ళ చెట్లలో జల్దరు వృక్షం ఎలా ఉంటుంది? జల్దరు వృక్షం అంటే ఏంటి? జల్దరు వృక్షం అంటే ఏంటి? యాపిల్ చెట్టు అండి. యాపిల్ చెట్టుని ఎప్పుడైనా చూసారా మీరు? యాపిల్ చెట్టు ఎంత సౌందర్యంగా ఉంటుందో తెలుసండి, యాపిల్ చెట్టు ఎంత అందంగా ఉంటుందో తెలుసండి. ముళ్ళ చెట్లలో జల్దరు వృక్షం ఎలా ఉన్నదో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితనై అతని నీడను నేనేం చేశాను, కూర్చున్నాను. ఈరోజున మన ప్రభు లోకంలో అందరికంటే ఆయన వ్యత్యాసంగా ఉండేటువంటి దేవుడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. ఈరోజున యేసుక్రీస్తు ప్రభు వారిని అందరితో కలపడానికి వీల్లేదండి. యేసుక్రీస్తు ప్రభు వారిని సినిమా యాక్టర్లతో పోల్చడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభువాన్ని రాజకీయవేత్తలతో పోల్చడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రవక్తలతో పోల్చడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభువు స్వామీజీలతోనూ బాబాలతోనూ పోల్చడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ ముళ్ళ చెట్లు అందరిలో కూడా జల్దరు వృక్షం లాంటి వాడు మన దేవుడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరని చెప్పిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్య గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమనుకుంటున్నావు? ఆయన ప్రత్యేకంగా జీవించినటువంటి వాడు, ప్రత్యేకమైనటువంటి వాడు. ఆయనలో జన్మ కర్మ పాపాలు లేవు. ఆయన చూపుల్లో, చేతల్లో, నడకల్లో, పడకల్లో పాపం లేకుండా నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరని చెప్పిన వాడు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు. ఆయనకు పోలిన వారు లేరు, ఆయనకు సాటి అయినటువంటి వారు లేరు. ఆయన అడవులో అన్ని చెట్ల మధ్య ఆ జల్దరు వృక్షం ఎలా ఉన్నదో
నా ప్రియుడు అనగా నా యేసయ్య అటువంటి వాడు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. అతని నీడని నేనేం చేస్తున్నాను? అతని నీడని నేను కూర్చున్నాను. అవును, అది యేసుక్రీస్తు ప్రభు యొక్క నీడ. వస్తావా ఈ రోజున? యేసుక్రీస్తు ప్రభు నీడ దగ్గరకు వస్తావా? ఆయన యొక్క రెక్కల క్రింద మనకు ఆశ్రయం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు రెక్కల కింద మనకు ఆశ్రయం. ఆ నీడలో ఆనందము, ఆ నీడలో సమృద్ధి, ఆ నీడలో ఆశీర్వాదము, ఆ నీడలో ఇంకా చెప్పాలంటే రక్షణ, ఆ నీడలో పాపక్షమాపణ. ఏసే నీడలోకి వస్తావా? ఏసే షెల్టర్ల కిందకు వస్తావా? రోజున ఆయన నీడలో మనకు ఆనందం ఉంది, ఆ నీడలో మనకు ఆరోగ్యం ఉంది, ఆ నీడలో మనకు సంతృప్తి ఉంది, ఆ నీడలో మనకు స్వస్థత ఉంది, ఆ నీడలో డిప్రెషన్కి విడుదల ఉంది, ఆయన నీడలో మనకు నిత్య జీవం ఉంది, ఆయన నీడలో మనకు రక్షణ ఉంది. హల్లెలూయా. చాలా సందర్భాల్లో నోవహు చరిత్ర గురించి మనం వింటున్నప్పుడు చాలా చారిత్రాత్మక ఆధారాలు మనం వింటూ వస్తాం. అసలు ఓడ బయట ఏముంది, ఓడ లోపల ఏముంది అంటే మీరు చూడండి. సో ఈ లోకంలో పాపపు నీడ ఉంది.